జై శ్రీరామ్. ఆరోగ్య సమస్యతోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారందరికీ కూడా ఈ మాఘమాసంలో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో చెప్పడానికన్నా ముందుగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన, అదేవిధంగా చూసిన ప్రతి వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెడతాం వలన మరిన్ని విషయాలు చెప్పడానికి ఆసక్తి కలుగుతుంది. కాబట్టి చూసిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, మన వీడియోల్ని షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఈ మాఘమాసంలో ఎవరైతే సూర్య భగవానుల వారిని ఆరాధిస్తారో వారికి ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. మరి ఈ మాఘమాసం నెల రోజులు కూడా పాటించలేనటువంటి వారు కనీసం మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారం రోజు, అదేవిధంగా రథసప్తమి రోజు ఖచ్చితంగా సూర్య భగవానుల వారిని ఆరాధన చేయాలి. మరి మొదటి ఆదివారం ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే, 5:30 గంటల కల్లా నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించి ఎరుపు వస్త్రాలు ధరింపజేసి 6 గంటల నుండి 7 గంటల లోపు ఈ 3 విధానాలుగా సూర్య భగవానుల వారిని ఆరాధన చేయాలి. దానిలో మొదటి విధానం ఏమిటి అంటే, ఆ సూర్యరశ్మిలో కిరణాలలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఒక రాగి చెంబుతోటి నిండుగా నీళ్లు తీసుకుని దానిలో కుంకుమ పుష్పము, లేదంటే కుంకుమ కానీ, గన్నేరు పుష్పాలు కానీ, మందార పుష్పాలు కానీ దానిలో ఉంచి, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి 27 నామాలు కూడా చదువుకోవాలి. నీళ్లతో ఉన్నటువంటి రాగి చెంబుని చేత్తో పట్టుకోండి. చేత్తో పట్టుకొని ఈ నామాలన్నీ కూడా చెప్పాలి. తప్పకుండా ఈ నామాల గురించి వీడియోని సేవ్ చేసుకుని ప్రతి నామం ముందు ఓమని, చివరిలో నమః అని ఈ 28 నామాలు కూడా తప్పకుండా చదువుకోవాలి. ఈ విధంగా నామాలు చెప్పిన తర్వాత సూర్య భగవానుల వారి ముందు నుంచుని ఇలా దోసిటితోటి నీళ్లను తీసుకోవాలి. ఆ రాగి చెంబులో నీళ్లను తీసుకుని సూర్య భగవానుల వారికి చూపించి ఆ నీళ్లను తులసి చెట్టులో వదిలిపెట్టాలి. ఇలా 3 సార్లుగా వదిలిపెట్టాలి. ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్రము ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ నెల రోజులు వీలు కాని వాళ్ళు కనీసం రోజు కూడా ఫోన్లో పెట్టుకుని విన్నా సరే సరిపోతుంది. కానీ ఆదివారం రోజు, ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా పారాయణ చేయాలి. అలా చేసినట్లయితే సూర్య భగవాను యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా పాటించండి. మన వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకా మీ మిత్రులు కానీ, బంధువులు కానీ ఎవరైతే ఈ అనారోగ్య సమస్యలతోటి బాధపడుతుంటారో వారికి కూడా ఈ సమాచారాన్ని అందజేయండి. తర్వాత రథసప్తమి రోజు ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.